ఒకప్పుడు మల్లారం అనే చిన్న పల్లెలో రాము అనే మంచి పిల్లవాడు ఉండేవాడు. నవ్వుతూ, ఆడుతూ, అందరికీ సహాయం చేస్తూ ఉండే రాము అందరి లాలనాపాత్ర. కాని అతనికొక చిన్న బలహీనత ఉంది. మిఠాయిలంటే ప్రాణం. ఒకరోజు స్కూల్కి వెళుతూ రాము దుకాణం ముందు ఆగిపోయాడు. కొత్తగా చేసిన జిలేబీలు, మైసూర్పాక్ వాసన అంత దూరం నుంచే అతన్ని ఆకర్షించింది. రాము పక్కన పెట్టిన చిల్లర మాత్రమే ఉంది. కాని అతను పెద్ద మిఠాయి కావాలనుకున్నాడు. అప్పుడు రాము కంట్లో ఒక చిన్న తొందరపాటు ఆలోచన మెరిపించింది. దుకాణదారుడు వెనక్కి తిరిగినప్పుడు ఒక మిఠాయి తీసుకువెళ్ళొచ్చేమో అని. కాని వెంటనే అతని హృదయం గట్టిగా చెప్పింది, రామూ, ఇది తప్పు, ఇది నీకు తగదు అని. కాని ఆ వాసన, ఆ మిఠాయి యొక్క ఆకర్షణ ఒక్క క్షణం అతని మనసు గెలిచింది. దుకాణదారుడు వెనక్కి తిరిగిన వెంటనే రాము మెల్లగా ఒక మిఠాయి తీసుకుని కబుర్లో వేసుకున్నాడు. తీసుకున్న వెంటనే అతని గుండె బరువైపోయింది. పాఠశాలకి వెళ్లినా రాము మనసు మిఠాయి దగ్గరే ఉంది. అతను తినలేకపోయాడు, దాచలేకపోయాడు, మనసు ఎవర్నీ చూడలేకపోయాడు. నేను తప్పు చేసేశాను, ఇది నేను కాదు, నేను నిజాయితీతో ఉండాలి అని అతను అర్థం చేసుకున్నాడు. స్కూల్ ముగిసిన వెంటనే రాము పరిగెత్తుకుంటూ దుకాణం దగ్గరకు వెళ్ళాడు. మిఠాయి బయటకు తీసి దుకాణదారుడికి ఇచ్చి, నాన్నగారు, నేను ఇది తప్పుగా తీసుకున్నాను, క్షమించండి అని అన్నాడు. దుకాణదారుడు రాము మాటలు విన్నాడు. కోపం పడలేదు. చిరునవ్వుతో రాము తలపై చెయ్యి వేసి, బిడ్డా, నీ నిజాయితీ ఏ మిఠాయి కంటే తియ్యనిది బిడ్డా, నీ హృదయం బంగారం అని చెప్పాడు. అదే ప్రోత్సాహంగా 2 మిఠాయిలు ఉచితంగా ఇచ్చాడు. ఆ రోజు రాము పెద్ద పాఠం నేర్చుకున్నాడు. మన తప్పును ఒప్పుకోవడం, నిజాయితీగా ఉండడం మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుతుంది. నేడు మీకు కూడా రాము కథ చెబుతున్న సందేశమేమిటంటే, నిజాయితీ ఎప్పుడూ మనల్ని గెలిపిస్తుంది. ఇలాంటి మంచి కథలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏ మోరల్ కథ కావాలో కమెంట్లో చెప్పండి.